ఆంజనేయ స్వామి సింధూరధారణ లేదా సింధూరాన్ని పూజలో ఉపయోగించడం అనేక ప్రయోజనాలు కలిగిస్తుందని విశ్వాసం. ఇది మానసిక శాంతి, భయాన్ని తొలగించడం, ఆరోగ్య సమస్యలు నివారించడం వంటి అనేక ప్రయోజనాలను కలిగిస్తుందని పురాణాల ప్రకారం చెబుతారు. మీరు పేర్కొన్న కొన్ని ముఖ్యమైన లాభాలు: కలహాలు నివారణ. సింధూర ధారణ లేదా ఆంజనేయ స్వామి సింధూరాన్ని వాడడం వలన ఇంటిలో కలహాలు తగ్గుతాయి, దాంపత్యం జీవితం మెరుగుపడుతుంది. భయాన్ని తొలగించడం. సింధూరం వల్ల భయం, భీతి తొలగిపోతాయి. ఇంట్లో సానుకూల శక్తిని కలిగిస్తుంది. కుటుంబ సఖ్యత. భార్యాభర్తలు, పిల్లలు మధ్య సఖ్యత పెరుగుతుంది. శాంతి, సంతోషం లభిస్తాయి. బాలగ్రహ దోషాల నివారణ. చిన్నపిల్లలకు సింధూరాన్ని ఉపయోగిస్తే రోగబాధలు, భయాలు దరిచేరవు. వివాహితులకు ప్రత్యేకం. కొత్తగా వివాహం అయిన దంపతులు సింధూరాన్ని ధారించకపోవడం మంచిదని చెబుతారు. వారికి పిల్లలు ఆలస్యంగా కలుగుతారనే విశ్వాసం ఉంది. విద్యార్థులకు ఉపయుక్తం. విద్యార్థులు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూరాన్ని అంగారంగా పెట్టుకుంటే చదివిన విషయాలు మర్చిపోకుండా పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారని నమ్మకం. లో బీపీ మరియు రక్త సంబంధ సమస్యలు నివారణ. ఆంజనేయ స్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని ధారిస్తే ఆరోగ్య లాభాలు కలుగుతాయి. గ్రహ బాధల నివారణ. గ్రహదోషాలు తొలగిపోతాయి. ఏ రకాల పీడలు దరిచేరవు. పూజా విధానం. ఆంజనేయ స్వామి గంధ పూజలో దేవుని చిత్రాన్ని దక్షిణం వైపున ఉంచి గంధాన్ని స్వామి కిరీటానికి, పాదాలకు ఉంచితే అన్ని కోరికలు నెరవేరుతాయని నమ్మకం. శరీరం వజ్రకాయం అవుతుంది. సింధూరాన్ని పాలల్లో లేదా నీటిలో కలిపి తాగితే శక్తివంతమైన శరీరం ఏర్పడుతుందనే పురాణాలు పేర్కొంటాయి. ఇవి ప్రాచీన విశ్వాసాల ప్రకారం చెప్పబడినవి. అన్వేషణాత్మక దృక్కోణంతో వాటిని పరిగణించాలి.